రండి చిన్నబాబు. ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేశారు? అరే చిన్నబాబు రూమ్ రెడీ చేయి. అరే మల్లయ్య నిన్నేరా? నేను మీ చిన్నబాబుని కాను, ఆ పోలికలతో ఉన్న సిబిఐ ఆఫీసర్ని. హైదరాబాద్లో వరుస పెట్టి 3 పోలీస్ ఆఫీసర్లని చంపింది మీ చిన్నబాబే అని తేలింది. అతను ఎక్కడున్నాడో, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీ పేరు? కాశీ విశ్వనాథ్. కాశీ నువ్వు పుట్టినూరా? నన్ను పెంచిన ఊరు. నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు బాబు. నువ్వు దేని గురించి వెతుక్కుంటూ వచ్చావో నాకు తెలుసు. నీ కథంతా నాకు తెలుసు బాబు. చెప్పమంటావా? రా బాబు. ఈయనెవరో తెలుసా? చక్రవర్తి మాగంటి. ఈ పరగణ మొత్తానికే చక్రవర్తి బాబు. తమ కులదైవానికి ప్రతిరూపంగా మా వాళ్ళందరూ కొలిచే మానవ దైవం ఆయన. మరెవరో కాదు, నీకు జన్మనిచ్చిన తండ్రి. మాగంటి వంశంలో పుట్టిన రవీంద్రనాథ్ అనే నువ్వు ఎలా కాశీ విశ్వనాథ్గా మారావో నీకు తెలుసా? జాగ్రత్తగా ఆడుకోండిరా. రఘుపతి, ఇప్పుడే నా మనసుకు తృప్తిగా ఉంది. నా అన్నపూర్ణకి కాశీలో తిలోదకాలు ఇవ్వాలన్న ఆశ 5 సంవత్సరాల తర్వాత నెరవేరింది. దేనికైనా ఆ సమయం వచ్చినప్పుడే అది జరుగుతుందయ్యా. అమ్మగారేమో బిడ్డల్ని కన్న మరుక్షణమే కన్ను మూసింది. కన్న తల్లి మొహం చూడకుండానే పిల్లలు ఎంతవాళ్ళయ్యారు. పరశురాం రావచ్చా? రావచ్చు. రే పరశురాం, ఎక్కడున్నావురా? పరశురాం, నేను కనుక్కోనా? కనిపెట్టేస్తాను. రవీంద్ర! చెప్పరా, నా కొడుకు ఎక్కడరా? నా కొడుకు ఎక్కడరా? రే చెప్పరా, నా కొడుకు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? రే రే నా కొడుకు ఎక్కడో చెప్పరా. నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. చెప్పరా చెప్పరా రే చెప్పరా రే
రే రే రే చెప్పరా చెప్పరా దయచేసి చెప్పరా రే రవీంద్ర కాశీకి వెళితే తమ మనసుకు నచ్చిన దేన్నైనా వదిలేసి రావాలంటారు. కాని మీ నాన్నగారు తన గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకును వదిలేసుకుని వచ్చారు. ఆ తర్వాత మీ నాన్నగారు తన ప్రాణాల్ని సైతం ఈ భూమి కోసం అర్పించే విధంగా ఒక సంఘటన జరిగింది. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అయ్యగారిని చూసొస్తాను. నమస్కారం నమస్కారం నమస్కారం. పెద్దయ్య గారికి నమస్కారం, పరశురామ బాబుకి నమస్కారం, రఘుపతి అన్న గారికి నమస్కారం. రావయ్య శివప్రకాశం కూర్చో. ఏంటి అయ్యగారు ఇది? మీరు నన్ను ఎక్కడైనా నిలబడమనండి, నిలబడతాను. వీధిలో నిలబడమనండి, నిలబడతాను. ఎన్నికల్లో నిలబడమనండి, నిలబడతాను. అంతేగాని మీ ముందు కూర్చోమని చెప్పకండి. నేను ఈ రాష్ట్రానికే మంత్రిని, మీకు కాదు. అవును, ఏమిటి విషయం సడన్ గా వచ్చావు? అయ్యగారు, ఇంకో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎప్పట్లాగే ఈసారి కూడా నాకే ఓటు వేయాలని మన నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పి నన్ను ఆశీర్వదించాలి. ఏమిటయ్యా ఇది? లే. అదంతా కుదరదు, నన్ను ఆశీర్వదించాలని చెప్తేనే లేస్తాను. సరేలే, నీకే ఓట్లేమని చెప్తానులే. చాలా థాంక్స్ అయ్యగారు. బయట ఏంటా గొడవ? మీరు అయ్యగారు, నేను చూసొస్తాను. తిరిగిచ్చేయ్ తిరిగిచ్చేయ్ పోరాడుతాం 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 తిరిగిచ్చేయ్ తిరిగిచ్చేయ్. నేను వెళ్ళిన చోట కదా వెనకాలే వచ్చి గొడవ చేయాలని కంకణం కట్టుకున్నావా? మా బతుకుల్ని కాలరాసిన నీ అడుగు జాడల్లో విప్లవ విత్తనాలు చల్లడమే నా పని. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను భయపడతాను అనుకున్నావా? రేయ్, నేనెవరో నీకు తెలుసుగా? తెలుసు, యాజమాన్య వర్గాల తొత్తువి. రేయ్, ఇప్పుడు నీకేం కావాలంటావా? కావాలి మా చెమటతో తడిసిన మా పంట పొలాలు. ఓ ఇన్స్పెక్టర్, వాడేదో డైలాగులు మాట్లాడుతుంటే చెవులు అప్పగించి పెట్టున్నారా? తనిదరైన వాడిని. పోరాడుతాం పోరాడుతాం. ఆపండి ఆపండి. ఆపండి, అయ్యగారు చెప్పారు కదా, ఆపండి. రక్తం, హక్కుల కోసం పోరాడేవాడి రక్తం. ఈ వెచ్చటి రక్తాన్ని జుర్రుకోవడానికే కదా తోడేళ్లలా ఎదురు చూస్తున్నారు. తమ్ముడు, నువ్వెవరివి? నీకేం కావాలి? కొంచెం వివరంగా చెప్తావా? మిర్యాలగూడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు మాది. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న మా పొలాల్లోకి కారు కంపెనీ వస్తుంది, మీ అందరికీ పని దొరుకుతుంది, మంచి డబ్బు కూడా ఇప్పిస్తానన్నారు ఈ మంత్రి గారు. అది నమ్మి మా పొలాలన్నీ ఈయన పేరు మీద రాసేశారు. ఇప్పుడేమో అలాంటి కంపెనీ ఏది అక్కడికి రాదంటున్నారు. ఇచ్చిన పొలాలు తిరిగి ఇచ్చేయమంటే కుదరదంటున్నాడు. నోటికాడి కూడు తీసేశాడయ్యా. వేరే పనులేమని ఇప్పించమంటే అసలు పట్టించుకోవడమే లేదు. కనీసం మీ దగ్గరైనా న్యాయం దొరుకుతుందని ఇంత దూరం వచ్చామయ్యా. శివప్రకాశం, ఏమిటిదంతా? అయ్యగారు, అది వేరే సమస్య, మీరు జోక్యం చేసుకోకండి. సొంత భూమి కోసం పోరాడే ప్రజా సమస్య ఇది. ఈ భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఎవడైనా సరే ఇందులో జోక్యం చేసుకోవచ్చు. మర్యాదగా వాళ్ళ పొలాలని తిరిగిచ్చేయి. అయ్యగారు, దయచేసి ఈ విషయంలో మీరు నన్ను బలవంత పెట్టకండి. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే. ఈ ప్రజల కోసం పోరాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా ప్రాణమైనా ఇస్తానయ్యా. రాబోయే ఎన్నికల్లో నువ్వే ఎమ్మెల్యేవి. నీకు నేను సపోర్ట్ చేస్తాను. మినిస్టర్ శివప్రకాశం గారి కంటే 10,000 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి జగదీష్ గారు గెలుపొందారు. ఈ గెలుపు మీరు పెట్టిన ఏయ్! వెళ్ళు తమ్ముడు, ముందు ప్రమాణ స్వీకారం చేసిరా. నిన్ను నమ్ముకున్న ప్రజలకి ఏమీ మంచి చేయాలనుకున్నావో అన్నీ చెయ్యి. ఏవండి, అసెంబ్లీకి వెళ్లే బస్సు ఇక్కడికి వస్తుందా? వస్తుందయ్యా, వస్తుంది. అవును, ఇంతకీ నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెడుతున్నట్టు? ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి. ఎమ్మెల్యేనా? వస్తుంది సార్, వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఏయ్ జగదీష్, రావయ్యా, వచ్చి బండెక్కో. మీ కారు చూస్తుంటే మా పేదవాళ్ల రక్తం చెమటే గుర్తొస్తున్నాయి. అరే ఏంటే ఇంకా స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నావు? ప్రస్తుతం పార్టీ పదవి నీ చేతికి వచ్చే కదా. ఇప్పుడు కనుక మీ వాళ్ళు ఆ పట్టాల దుమ్ము దులిపారే అనుకో, రాజమండ్రిలోనో చెర్లపల్లి జైలునో 10 ఏళ్ళు ఊత లెక్కపడాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో కాకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం కదా.
ఉన్న ఇమేజ్ని చెడగొట్టుకోకూడదు కదా, రాజకీయాల్లో అదే కదా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడం కోసం నా దగ్గర ఉన్న పట్టాభూములన్నీ తిరిగి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. నిజంగానే చెప్తున్నారా? ఓరే నీళ్లు బంగారంగాను నిజమయ్యా. పట్టాలన్నీ హోటల్లో ఉంచాను. ఏదో నీ కంటి ముందు సంతకం పెడితే సంతోషిస్తావనుకుంటే సందేహపడతావేటయ్యా. రా నువ్వు. మా ప్రజలకు న్యాయం దక్కుతుందంటే నేను ఎక్కడికైనా వస్తా. దక్కినట్టే, నువ్వు కారులో ఎక్కు. వనే చాలా పడి కూర్చోవయ్యా. డ్రైవర్, కారు మన హోటల్కి పోని, ఏసీ బాగా కూలింగ్ లో పెట్టు. ఇదే మన భూలోక స్వర్గం. ప్రజాసేవ చేసేవాళ్ళకి ఇంద్రలోకం. అది అక్కడ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? దీంట్లో కూడా పేదోళ్ళ రక్తం కనిపిస్తుంది, గ్లూకోజ్ కనిపిస్తుంది అంటూ వాక్క. యాపిల్ జ్యూస్ అలాగే ఉంటుంది, తాగే. అన్ని పత్రాలు ఇందులో ఉన్నాయి సార్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? మొత్తం 127 కుటుంబాలా? అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడానికి ఇక్కడ పిలుచుకొచ్చాను. నేను ఓడిపోయినా మా పార్టీ గెలిచింది కదా, ప్రభుత్వం ఏర్పాటుగా 5 ఎమ్మెల్యేలు కావాలి. 4 సెటప్ చేశాను. నువ్వు అంటే రేపే నువ్వు మంత్రివి. మంత్రినా? ఏంటయ్యా మంత్రి అనగానే లేచావు? రేపు నువ్వు మంత్రి అయ్యావంటే రాష్ట్రమే నిన్ను చూసి లేచి నిలబడుతుంది. మంత్రి అయిన వెంటనే జూబ్లీ హిల్స్ లో 6 ఏసీ బెడ్రూమ్లు ఉన్న బంగ్లా నీ పేరు రిజిస్టర్ చేయించేస్తాను. ఏమంటావు? వద్దంటే వదిలే. జీడిమెట్ల పక్కన 2 గెలిచారు. సిగ్నల్ ఇస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. నేను వాళ్ళతో అడ్జస్ట్ అవుతాను. కూర్చో. ఇదెవరు? సుబ్రహ్మణ్యం కొడుకు దేవరాజు. జూబ్లీ హిల్స్ ఎక్కడ? చూపిస్తా. జూబ్లీ హిల్స్ మాత్రమే కాదు, అన్ని హిల్స్ చూపిస్తా. ఎలక్షన్లో గెలిచిన వాడు ఓడిన వాడు ఒకటైపోయారు. కానీ నమ్మి ఓట్లేసిన జనానికి ఏ న్యాయం జరగలేదు. రేయ్, నువ్వు ఆ రోజు ప్రజల కోసం ప్రాణాలిస్తాన్నావే, అదంతా కేవలం బూటకమేనా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి బుద్ధి మాత్రం విశాలంగా ఉంటే సరిపోదు, హృదయం కూడా విశాలంగా ఉండాలి. రేయ్, ప్రపంచంలోనే పెద్ద పాపం ఏదో తెలుసట్రా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటం కంటే, కట్టుకున్న పెళ్ళాన్ని తార్చటం కంటే, మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన వాళ్ళని మోసం చేస్తున్నారే, అదేరా పెద్ద పాపం. నీకు నిన్ను నమ్మి ఓటు వేసిన వాళ్ళకి ఏమిట్రా బంధుత్వం? నువ్వు వాళ్ళ మేనమావా లేక వాళ్ళ రక్తం పంచు పుట్టినవాడివా? ఎటువంటి సంబంధం లేని నిన్ను నమ్మి నీకు ఓటు వేయడం కోసం ఎండలోనూ వానలోనూ నిలబడి కష్టపడుతున్నారే, వాళ్ళకి ఒకే ఒక్క నిమిషం కడుపు మండిందంటే నీలాంటి నీచుల వంశాంకురమే లేకుండా నాశనం అయిపోతుంది. ఇలా చూడు, రేపు తెల్లవారేలోగా ఆ ప్రజలకి వాళ్ళ పొలాలు పట్టాలతో సహా వెళ్ళి చేరాలి. లేదంటే నేనే వాళ్ళ కోసం జెండా పట్టుకుని స్వయంగా రంగంలోకి దిగుతాను. జాగ్రత్త. చూడు, మనలాంటి వాళ్ళకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఇలాంటివి అక్కర్లేకపోవచ్చు. కానీ ఇది మరీ ఓవరు. మందుడుకో. జగదీష్ రాజకీయాల్లో దెబ్బతినచ్చు, అవమానపడచ్చు, అయినా వెనకడుగు వేయకూడదు. మనల్ని ఎదిరించి జెండా పట్టుకుని ఉంచిన వాడు ఎవరైనా సరే అడ్రస్ లేకుండా చేయాలి. ఇదే నువ్వు రాజకీయాలు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. ఏంటి ఇన్స్పెక్టర్ ఈ టైంలో? చెప్పండి సార్, ఏంటి విషయం? సార్ 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 అడుగుతుంటే సమాధానం చెప్పకుండా లోపలికి వస్తున్నారు. మీ అయ్యగారిని పిలువు. దేనికి? పిలవయ్యా అంటే. ఏమిటి ఈ టైంలో? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? కారణం? మీ ఇంట్లో గంజాయి దొరికింది.
ఎన్నికల్లో నేను ఓడేలా చేసావుగా, ఇప్పుడు చూడు ఎవరు ఓడారు. ఇప్పుడు నేనెవరో తెలుసునా? ఈ రాష్ట్రానికే మంత్రిని. ఐఏఎస్ ఆఫీసర్లే నా దగ్గర చేతులు కట్టుకుని నుంచుంటారు. మీ ఊళ్ళో పనికి మాలిన 10 మంది వెధవల సపోర్ట్ ఉందని నా మొహం మీదే కాండ్రిని చుమ్మేస్తావా? ఒకప్పుడు డబ్బున్న వాళ్లను, యజమానులను చూస్తే నాలో ఒక రకమైన జ్వాల రేగి దాన్ని విప్లవ జ్వాల అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అది అసూయ జ్వాలని. ఆ జ్వాలలో నువ్వు పెట్రోల్ పోసావు. అది నిన్ను బూడిద చేయక మానదు. రేపు నువ్వు గంజాయి కేసులో జైలుకెళ్ళొస్తే ఈ ఊరు జనమంతా నీ మొహం మీద కాండ్రించుమేస్తారు. ఆ తర్వాత నువ్వు జెండా పట్టుకొని ఎలా పోరాడతావో చూస్తా. రాయ్, లాక్కురండ్రా వీణ్ణి. ఏమైందయ్యా? పోయాడు సార్. అరే, అభిమానవంతుడు గుమ్మం దాటకుండానే ప్రాణం పోయిందే. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారో అర్థం కాదు. సరే, వదిలేసి రండి. రారా పరశురాం. ఎరా, మీ నాన్నగారికి చేయాల్సిన కర్మకాండాలన్నీ చేసేసావా? ఉం? ఏదో మీ నాన్నగారి దయ వల్ల మా అందరికీ ప్రమోషన్లు వచ్చారా? థ్యాంక్స్. పట్టుకోండి రా వాడిని, పట్టుకోండి. చిన్న వయసులోనే మా చిన్నబాబు గారు మనసులో నాటుకున్న బీజం ఇప్పుడేనయ్యా ఫలాలు ఇవ్వటం మొదలుపెట్టింది. ఆవేశంలో తొందరపడి కత్తి దూయటం వల్ల ఆ రోజు వాళ్ళు చావు నుంచి తప్పించుకున్నారు. ఈ రోజు సంపూర్ణ బలంతో రంగంలోకి దిగారు. ఇక ఆయన ఆపటం ఎవరి వల్ల కాదు. ఇంకో 2 తలలు కూడా నేలరాలాలి. ఆ శివప్రకాశం జగదీశుల రక్తంతో ఈ భూమికి తర్పణ చేయాలి.